అటువంటి సేమ్ అదే ఆపరేషన్లో సార్ చాలామంది ఆపరేషన్ చేశారు, సక్సెస్ కాలేకపోయారు. మిలిటెంట్ క్యాంప్ ఉండేది ఒక చోట, దాని పేరే కూనీ నాలా అంటాం. మొత్తం కూనీ చేసేవాళ్ళు, మిలిటెంట్స్ సివిలియన్ కూనీ చేసేవాళ్ళు. అటువంటి ప్లేస్నే ఖాళీ చేసి పారా రెజిమెంట్ వాళ్ళు 9 పారా అని ఉంటుంది, ఆ బెటాలియన్ అక్కడ ఏదైతే ఖాళీ చేస్తే మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి వాళ్ళు క్యాంప్ వేశారు. ఆ క్యాంప్ అంతా ఖాళీ అయిపోయింది, కానీ వెపన్స్ అక్కడ ఉన్నాయి. ఆ వెపన్స్ తీసుకురావడానికి ఎవరి వల్ల కావడం లేదు. అప్పుడు చెప్పాడు శివ సాబు, నువ్వు వెళ్ళాలమ్మా, నువ్వు వస్తావా అన్న. ఓకే సార్ నేను తీసుకెళ్తా అన్న. నాతోటి సుధాకర్ సాబ్ ఉండేవాడు, అతను తీసుకెళ్తాడు. వద్దు సార్ అన్న, అతను వద్దు, నాతోటి 6 మెంబర్స్ వెళ్తాము, కానీ ఏం రేషన్ కావాలో మేము తీసుకెళ్తాము, తీసుకున్నాను. ప్రతి ఒక్కడు ఫుల్ రేషన్ తీసుకున్నాము. స్టవ్ వద్దు, డ్రై రేషన్ తీసుకొని పోయి వేస్టే. అప్పుడు ఏం చేస్తాడు, 50 పూరీలు మనిషికి, పర్ డే 5 పూరి, రోజుకి 5 పూరి తినాలి. బాకీ టీ రేషన్ అంటే తీసుకెళ్తాం. తీసుకెళ్ళిన తర్వాత మేము ఇంకా అక్కడ ఉండి చూసాం సార్. 5 రోజులు అయిపోయింది. 5 పూరీలు అంటే తినేవాడు 10 పూరీలు తినేసాడు. ఇంకెక్కడ ఉన్నాయి? నా దగ్గర 15 పూరీలు ఉన్నాయి సార్. ఈ 15 పూరీలు 6 మందిని ఈ వెపన్స్ దొరకలేదు. ఎలా చేయాలా అని చెప్పేసి ఇంటిమేట్ ఇచ్చాడు, కానీ అతను సివిలియన్ వచ్చాడు, కానీ దొరకటం లేదు సార్. ఈ ప్లేస్లో ఇయర్ బై ఇయర్ అన్నీ బ్లాక్ అయిపోతాయి కదా, హైడౌట్స్. చూసా అనుకోకుండా సాయంకాలం ఇంకా రేపటికి 10 పూరీలు ఉన్నాయి, ఎలా చేయాలా వెళ్దామని చెప్పేసి కమ్యూనికేషన్ మళ్ళీ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల కొండపైకి ఎక్కి అప్పుడు మాట్లాడాలా. సెట్ ఏఎన్పిఆర్సీ సెట్ అని ఉండేది, ఆ సెట్తో మాట్లాడాలంటే 3 కిలోమీటర్ల కొండపైకి ఎక్కి మాట్లాడి మళ్ళీ కిందికి రావాలా. ఇంకా తర్వాత లోపలికి పోతే కొండ అది కమ్యూనికేషన్ అందదు సార్. ఇలా 10 పూరీలు ఉన్నాయి బ్యాలెన్స్, పాల పౌడర్ మాత్రమే ఉంది, చక్కెర ఉంది కొద్దిగా, ఇంకా ఏం చేయాలి సార్? ఓకే ట్రై చేయి, ఇంతవరకు అయితే అయిపోయేంత వరకు ఉండు, తర్వాత వచ్చేసి ఒక 15 కిలోమీటర్ దగ్గరకు వస్తే కొద్దిగా ఫ్లాట్ దొరుకుద్ది అని చెప్పేసి దాని ప్లాన్ ప్రకారం ఉండాలి కదా, వాటర్ ప్రాబ్లం ఏం లేదు అని చెప్తే సరే ఓకే ట్రై చేయాలి. ఆ రోజు సాయంకాలం కూర్చొని ఇంకా ఫీలింగ్స్లో ఇంత ఉండి కూడా 1 వీక్ అయింది దొరకలేదు, ఖాళీగా పోతే కనుక బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటుంటే అలాగా తిరుగుతుంటే ఒక చోట చిన్న ఒక ప్లాస్టిక్ పేపర్ కనిపించేది. ఆ ప్లాస్టిక్ పేపర్ తీస్తే అందులో వచ్చేసి చాలా లోతు తీసేసరికి 6 ఏకపక్షణలు, 3 పిస్టన్లు, రౌండ్స్ అన్ని దొరికి మొత్తం అన్ని తీసుకున్నాం. తీసుకొని వచ్చిన తర్వాత మీడియాని పిలిపించాడు, మొత్తం అన్ని క్లీన్ చేయించి పెట్టాడు. సరే ఇప్పుడైనా చెప్పుకో, ఇప్పుడు ఏం కావాలి నీకు అంటాడు. ఏం వద్దు సార్, వేరే వాడికి కమెండేషన్ కార్డు ఇప్పించాను. మిలిటెంట్స్ ఒక పారి ఆపోజిట్ మొన్న మీడియాది అయిపోయింది, చేసాము బాగానే ఉంది. మరుసటి రోజే మళ్ళీ మిలిటెంట్ ఒక అమ్మాయిని వాడుతూ ఉంటారు వీళ్ళు. మిలిటెంట్ తెలుసు కదా ఎలా చేస్తారో, వాళ్ళు సపోర్టింగ్ అలా ఉండేది సివిలియన్స్ని. నేను వెళ్తే నేను వాడితోటి నిన్ను కొట్టిస్తాను అన్నది, ఒక మిలిటెంట్ పేరు చెప్పింది అనమాట. ఆ మిలిటెంట్ తోటి నిన్ను కొట్టిస్తాను, నువ్వు నా ఏరియాకు రావద్దు అన్నది అమ్మాయి. సరే ఓకే, నువ్వు ఎలా కొట్టిస్తావో నేను పట్టుకుంటాను అన్న. అప్పుడు ఛాలెంజ్ చేస్తే, నీకు ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు చేతనైతే పట్టుకో అన్నది. నీకు ఛాలెంజ్ చేస్తాను, నువ్వు పట్టుకుంటే కనుక నేను ఏరియాలో లేకుండా పోతాను అన్నది. ఓకే అని చెప్పేసి ఆ ఏరియాని మూవ్మెంట్ చేయకుండా వేరే ప్లేస్కి వెళ్ళి నేను ఇది వేసా, HHTA వేసా, సెర్చ్ చేసేది వేసి పట్టేస్తా. బిల్కుల్ కాలువలో నైట్ మూవ్మెంట్ అవుతుంటుంది అమ్మాయి దగ్గరికి, పగులంతా కాలువ పక్కనే వాటర్ వస్తుంటుంది. అది పశువుల పాకలాగా ఉండేది, ఏమీ కనుక్కోలేము. అలా వేసి ఒక 3 days నేను కంటిన్యూ చేస్తే సార్ ఏదో ఇక్కడ నడుస్తుంది అని చెప్పేసి నాకు టీకే నువ్వు అక్కడే ఉండు, వేరే టీంను పంపిస్తున్నాను. వేరే టీంను పంపించి అంతా చేశాడు, కోఆర్డినేట్ చేశాడు. ఏం లేదు సార్, ఉంది సార్ అక్కడ. వాడు ఏం చేశాడంటే మిలిటెంట్ భయపడి టక్కున ఫైర్ చేసేసాడు, దొరికిపోయాడు. ఇంకా ఇది ఎక్కడ తీసినా కూడా కింద ఒక డోకు పైన ఒక డోకు అప్టేర్ లాంటిది, కానీ కనిపించడం లేదు. ఆ అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయింది, ఎస్కేప్ అయిపోయింది. ఈ కొద్దిగా స్క్వాడ్ నేస్తామని వెళ్ళిపోయింది అమ్మాయి, టీచర్ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంకా ఇది ఏం చేయాలని చెప్పేసి టీకి ఓకే రమ్మన్నా, నువ్వు కిందికి రాను. అప్పటికి నేను కిరోసిన్ జనరేటర్ది ఎత్తుకొని కిందికి వచ్చా. ఎప్పుడు ఈ జనరేటర్ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే జనరేటర్ తీసుకొని 2 కిలోమీటర్ పైకి ఎక్కుతా, కొండ మీద ఎక్కడైనా మూవ్మెంట్ చేస్తా, తర్వాత నా దగ్గర పిల్లలకి ఇస్తా. అప్పుడు వాళ్ళ సంతోషంతో సారే మోస్తున్నానంటే మనం వేయాలి కదా అని చెప్పేసి వాళ్ళకు ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట. బరువు ఉన్న వస్తువు వాళ్ళకి ఇవ్వండి అనమాట. అది చేస్తే వచ్చిన తర్వాత ఇద్దరు మిలిటెంట్లు ఉన్నారు, ఇద్దరు మిలిటెంట్లు వదిలేసి ఆపరేషన్ చేసేసాను. నాకు ఇచ్చేది ఏంటంటే సార్, నాకు 20 రోజులు డబ్బు, ఇది సెలవు 20,000 డబ్బు అంటాయంట. అట్లాగా ఒక 3కి కమ్యూనికేషన్ కార్డు ఇప్పించా. ఆ లోపలనే నేను అప్పటికే ఈ ఆంబులెన్స్ పట్టుకున్న దగ్గర అవులదారి అయిపోయాను.
ఇంకా హౌల్దార్ అయిపోయిన తర్వాత సీనియారిటీ మళ్ళీ ఉంటుంది ప్రమోషన్. ఇంకా దీంట్లోనే సార్ నేను మొత్తం స్పోర్ట్స్లో ఒక ప్రమోషన్ క్యాటర్ అంటే మన ప్రమోషన్ క్యాటర్స్ ఉంటాయి, లాంజ్ నాయక్, హౌల్దారు నాయక్, ఇలాగ ప్రమోషన్ క్యాటర్స్ ఉంటాయి. నేను అటువంటిది ఏం చేయలే. మనం హైలైట్ అయిపోతుండే ఒక సైడ్ గాతాకు, ఒక సైడ్ క్రాస్ కంట్రీ, ఒక సైడ్ ఫైరింగ్, ఈ కమాండోలో మిలిటెంట్స్ పట్టుకోవడం కానీ, ఆపరేషన్స్ కానీ, ప్రతి ఒక్కటి ఆపరేషన్స్లో పోతూ ఉంటాం.